భర్త, పెండ్లికి సిద్ధపడ్డ పెండ్లి కుమారుడు రూబెన్ అలియాస్ ఆదర్శ్ను వివరణ కోరగా, నాకు నీలిమతో పెళ్లే జరగలేదని, కానీ ఆ అమ్మాయితో 6 నెలల సంసారం చేశానని డొంక తిరుగుడు మాటలు మాట్లాడాడు. వచ్చిన కంప్లైంట్ దానికి నాకైతే అలాంటి సంబంధం ఉంది. అమ్మాయికి నాకైతే లీగల్గా మ్యారేజ్ అవ్వలేదు. సో వాళ్ళు 12 ఏళ్ళ నుంచి ఇట్లాగ నన్ను ఇబ్బంది పెడుతుండ్రు. 4 టైమ్స్ నేను కోర్టులో కూడా చేశాను. ఎందుకంటే ఇల్లీగల్గా పుట్టిన ఉన్నారు, నాకు పుట్టారని చెప్పడానికి కూడా నాకు డౌట్. ఎందుకంటే అమ్మాయి నాకు ఉండింది 6 నెలలు మాత్రమే. ఆయన వాళ్ళ తండ్రి ఫాదర్ చర్చి అమ్మాయి ఏం చేస్తుందంటే డైవర్స్ ఇస్తానంటుంది, కోర్టు దాకా తీసుకెళ్తుంది. నన్ను 4 సంవత్సరాలు 3 నెలలు 2 సంవత్సరాల దాకా తిప్పుకుంటుంది అనమాట. అలా తిప్పుకొని ఫైనల్కి వచ్చేలాగా రివర్స్ అవుతుంది. ఓకే, మా సైకలాజికల్గా అమ్మాయి చాలా ప్రాబ్లం ఉంది. అది వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్కి కూడా తెలుసు. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తండ్రే నీకు దండంరా నువ్వు వెళ్ళిపో చేసుకొని అటైన బతుకు మమ్మల్ని వదిలేసి ఇంకా రావద్దు అది అని కూడా చెప్పారు. కానీ 4 సార్లు నేను కోర్టుకి వేసాను. అమ్మాయి చెప్పినప్పుడే రీసెంట్గా కూడా 4వ తేదీ కూడా నేను అమ్మాయిని కలిశాను. ఎందుకంటే నాకు క్లియర్ చేసుకోవాలి, నా లైఫ్ 12 ఏళ్ళు అవుతుంది, 12 సంవత్సరాల నుంచి నన్ను ఇలాగే చేస్తున్నారు, ఇది మీకు న్యాయం కాదు అని పిలిస్తే నువ్వు రా డైవర్స్ మాట్లాడి సెట్ చేద్దామని. ఆ టైంలో నేను వెళ్ళాను, కలిశాను కూడా మాట్లాడాను అక్కడ ఉండే అడ్వకేట్ లాయర్తో విజయవాడలో. ఆ టైంలో కూడా నాతో చెప్పింది, నీకు అవసరం లేదు, నీకు ఇల్లీగల్ ఇవ్వడానికి నేనేమో ఇల్లీగల్ మ్యారేజ్ ఉంటే నేను ఇవ్వగలను, కాకపోతే నువ్వు క్రియేట్ చేసుకొని కోర్టులో పెట్టావు ప్రూఫ్స్, కానీ నేను ఇవ్వను, నీకు కావాలంటే చేసుకో, ఇబ్బంది ఏం లేదు, నేను నిన్ను పెట్టేది ఏం లేదని ఇట్లాగే చెప్పింది అమ్మాయి. కానీ ఈరోజు మళ్ళీ ఈ విధంగా ప్రాబ్లం క్రియేట్ చేస్తాను నేనైతే అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ రాహుల్ న్యూస్.